హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక లోపలికి వెళ్తే మనం అయితే ఈరోజు ఏం చూడబోతున్నాం అంటే ఒక ఘాట్ రోడ్ని చూడబోతున్నాం. ఈ ఘాట్ రోడ్లో మీరు ట్రావెల్ చేసే ఉంటారు. సో ఈ ఘాట్ రోడ్ ఏంటంటే మన యారాడ ఉంది కదా, యారాడకి వెళ్ళే ఘాట్ రోడ్డు. ఈ ఘాట్ రోడ్ చాలా చాలా అందంగా గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది. అండ్ ఇలాగే ఇక్కడ నుంచి మనకి సిటీ చాలా బాగా కనబడుద్ది. సో మీకైతే నేను ఇప్పుడు మన డాల్ఫిన్ హిల్స్ ఉన్నాయి కదా, డాల్ఫిన్ హిల్స్ నుంచి అలా యారాడ విలేజ్ వెళ్ళంగానే మన గాజువాక్ ఉంది కదా, గాజువాక్ వైపు అంటే మనకి అక్కడైతే ఊరు ఉంటుందండి. ఆ ఊరి పేరు మనకి గుర్తురాట్లేదు. సో ఆ ఊరి దాకా వస్తాం అనమాట. అంటే మనకి డాల్ఫిన్ హిల్స్ నుంచి డౌన్ దిగుతాం. సో బాగుంటుంది వీడియో అంతా కూడా చూడండి చివరి దాకా. అండ్ ఎలా ఉంటుందండి కామెంట్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో, ఇక రైడ్యూలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనమైతే రైడ్యూలోకి వస్తాం. మనమైతే ఇప్పుడు మన డాల్ఫిన్ హిల్స్ నుంచి అలా కిందకి వెళ్తున్నాం అనమాట. ఇందాక నేను ఊరి పేరు మర్చిపోయాను కదా, ఆ ఊరి పేరు ఏంటంటే మల్కాపురం. ఆ మల్కాపురం ఊర్లోకి వెళ్తాం. అంటే మనకి హైవేకి వెళ్తాం అనమాట. హైవే అంటే ఒక మెయిన్ రోడ్ ఉంటుంది, ఆ మెయిన్ రోడ్కి వెళ్తాం. ఆ మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మల్కాపురం వెళ్తాం. అది రైట్ తీసుకున్నాం అనుకోండి, మనం అలా మన రైల్వే స్టేషన్కి వచ్చేయచ్చు. రోడ్ అయితే చాలా బాగుంటుంది. ఈ వ్లాగ్స్ నేను ఎప్పుడో చేశాను, చాలా రోజులు అవుతుంది. అండ్ ఆ వ్లాగ్స్ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంచుతాను, ఆ వీడియోస్ని చూడండి. అండ్ ఈ రూట్లో గ్రీనరీ మాత్రం అదిరిపోద్ది. ఎందుకంటే ఈ రూట్ మొత్తం మనకి ఎక్కువ నావీ బేసే ఉంటుంది అండ్ నావల్ క్వార్టర్స్ ఉంటాయి. సో అందువల్ల వాళ్ళు చాలా నీట్గా ఉంచుకుంటారు. అండ్ అలానే మొత్తం మంచి గ్రీనరీ మెయింటైన్ చేస్తారు. సో అందుకోసం ఈ రూట్ మొత్తం గ్రీనరీ ఉంటుంది. అండ్ అలాగే ఘాట్ రోడ్లో వెళ్తే జర్నీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎక్కేటప్పుడు రికార్డ్ చేద్దాం అనుకున్నా, బట్ ఎక్కేటప్పుడు రికార్డ్ చేయడం కొంచెం డిఫికల్ట్. అందుకని చెప్పేసి దిగేటప్పుడు రికార్డ్ చేస్తున్నాను. అది కూడా కొంచెం డిఫికల్ట్ అయింది, అయినా కూడా రికార్డ్ చేశాను. ఎందుకంటే ఈ రూట్ మొత్తం మీరు చూడాలి కాబట్టి. ఈ రూట్లో చాలామంది ట్రావెల్ చేసి ఉండొచ్చు అండ్ ఫ్యూచర్లో చేయొచ్చు. ఒకవేళ చేస్తున్నట్టయితే కామెంట్ చేయండి, చేయకపోయినట్టు కామెంట్ చేయండి. అండ్ ఈ రూట్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి భయ్యా. ఎందుకంటే తెలియాలి కదా ఇలాంటి రూట్లు కూడా మన వైజాగ్లో ఉన్నాయని చెప్పేసి. ఇంకా ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఘాట్ రోడ్ వస్తుంది. ఘాట్ రోడ్ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి సిటీ ఉంటుంది, ఇంకా చాలా సూపర్ ఉంటుంది. అండ్ మనకి నావీ రూట్ ఇంకోటి ఉంటుంది, ఆ రూట్లోకి మనల్ని అలౌ చేయరు. ఒకవేళ ఆ రూట్లోకి అలౌ చేస్తే ఆ రూట్ అయితే మాత్రం చాలా గ్రీనరీ అండ్ ఒక పక్క సీ ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ ఆ రూట్లో మనం రికార్డ్ చేయడం కొంచెం డిఫికల్టే. ఎందుకంటే నావీ వాళ్ళది తేడా వస్తే మనం అక్కడే ఉండిపోతాం, వెనక్కి రాకుండా ఉంటాం అనమాట. సో డౌన్ అయితే స్టార్ట్ అయింది. ఈ రూట్ మొత్తాన్ని మ్యూజిక్తో అలా ఎంజాయ్ చేసేయండి, చాలా చాలా బాగుంటుంది.
చూశారు కదా మన విశాఖపట్నం ఎలా కనబడుతుందో, చాలా అందంగా కనబడుతుంది. ఇక్కడ నుంచి అయితే మనం వెహికల్ ఆపి అక్కడ నుంచి అంతా చూస్తే ఇంకా బాగా కనబడుద్ది. బట్ మనం ఘాట్ దిగుతున్నాం కాబట్టి మనం దిక్కుండా అక్కడ నుంచి మొత్తం చూపిస్తున్నాం. అండ్ మీరు ఎప్పుడన్నా వెళ్తే దిగి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, నేను వెళ్ళేటప్పుడు ఫుల్గా అలసిపోయాను, దానివల్ల దిగలేదు. అండ్ చూడాల్సిన ప్లేస్ కూడా దాటిపోయాను. లేకపోయిన ఉంటే ఆ ప్లేస్ దిగి మీకు మొత్తం విశాఖపట్నం సిటీని చూపిద్దాను. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు ఫోన్లో చూడడం కన్నా లైవ్లో చూస్తే చాలా బాగుంటుంది సిటీ అక్కడ నుంచి. ఎందుకంటే ఫుల్ సైలెంట్గా ఉండి సిటీ మొత్తం అలా చూస్తుంటే చాలా బాగుంటుంది కదా. ఎందుకంటే ఒక ఫీల్ వస్తుంది చూస్తున్నప్పుడు. అండ్ మొత్తం ఈ రూట్ 5 కిలోమీటర్స్. సో ఈ 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే మనకి అరౌండ్ ఒక 10 మినిట్స్ పడుతుంది. ఈ 10 మినిట్స్లో ఈ 5 కిలోమీటర్స్ ట్రావెల్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో మనమైతే మొత్తానికి కింద ఊరు వచ్చాం, ఘాట్ దిగిపోయాం. ఇక్కడ నుంచి మనం అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మల్కాపురం వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, వీడియో చివరి దాకా చూసారు కదా, అంటే ఘాట్ రోడ్ మొత్తం చూస్తుంటారు. ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. అండ్ బాగా నచ్చిస్తే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ అలానే చెప్పండి, మనోడు ఒకడు ఉన్నాడు కిరణ్ దుమ్లా అని చెప్పేసి మనకు చాలా బ్లాగ్స్ చేస్తున్నాడు, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అని చెప్పండి. కొంచెం సపోర్ట్ చేయండి, మంచి వీడియోస్ చేద్దాం. ఈ రోజు నుంచి ఖచ్చితంగా ప్రతిరోజు వీడియో పెడదాం ప్లాన్ చేస్తున్నాను. అండ్ మీరు సపోర్ట్ చేస్తే, కొంచెం పుష్ చేస్తే ఖచ్చితంగా నేను ప్రతిరోజు బ్లాగ్ పెడతాను. హోప్ చేస్తాను. అండ్ వీడియో చూడడానికి చాలా థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ వాచింగ్ మై బ్లాగ్స్. బాయ్.